వెల్కమ్ టు ఎలెన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము తయారు చేస్తున్నాము పాలకూర పప్పు. ఇందుకోసం ముందుగా ఒక కట్ట పాలకూరను తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అందులో 10 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, కట్ చేసుకున్న పాలకూర తరుగు వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్ చల్లారిన తరువాత మూత తీసి రుచికి సరిపడ ఉప్పు వేసి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి వేడైన తరువాత 1 స్పూన్ పోపు గింజలు, 3 ఎండుమిరపకాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తరువాత అందులో పాలకూర పప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.